తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్లో మాజీ మున్సిపల్ కమిషనర్ బాలాజీ యాదవ్ రెచ్చిపోయాడు. 6 నెలలుగా ఒక యువతిని వెంటపడి వేధిస్తున్నాడు. తాజాగా బస్టాండ్లో కనిపించిన ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు బాలాజీ యాదవ్ను పట్టుకున్నారు. యువతిపై భౌతిక దాడికి యత్నించిన బాలాజీ యాదవ్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో బాధిత యువతి విద్యా వాలంటీర్గా పనిచేస్తోంది. 6 నెలల నుంచి బాలాజీ యాదవ్ ఆమెను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి బాలాజీ యాదవ్ వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉంది. గతంలో తిరుపతి కార్పొరేషన్లో పనిచేస్తూ అవినీతి ఆరోపణలతో బదిలీ అయ్యాడు. భార్య అనుమానాస్పద మృతి కేసులో ఉద్యోగం నుంచి సస్పెండ్ అయి జైల్లో కూడా ఉన్నాడు. ఇక రాజకీయ అండదండలతో మళ్లీ నగరి మున్సిపల్ కమిషనర్గా విధుల్లో చేరి అక్కడ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు బాలాజీ యాదవ్. వచ్చి మాట్లాడుకోండి. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్లో మాజీ మున్సిపల్ కమిషనర్ బాలాజీ యాదవ్ ఒక యువతిపై దాడికి ప్రయత్నించారు. దీంతో బస్టాండ్లో ఉన్న మిగిలిన ప్రయాణికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువతితో మొదట అసభ్యంగా ప్రవర్తించిన బాలాజీ యాదవ్ ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో బాధిత యువతి విద్యా వాలంటీర్గా పనిచేస్తోంది. గత 6 నెలలుగా బాలాజీ యాదవ్ ఆమెను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి కూడా బాలాజీ యాదవ్ వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉంది. గతంలో తిరుపతి కార్పొరేషన్లో పనిచేస్తూ అవినీతి ఆరోపణలతో బదిలీ అయ్యాడు. అలాగే భార్య అనుమానాస్పద మృతి కేసులో ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా అయి జైల్లో ఉన్నాడు. రాజకీయ అండదండలతోనే మళ్లీ నగరి మున్సిపల్ కమిషనర్గా విధుల్లో చేరి అక్కడ కూడా అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు బాలాజీ యాదవ్. ప్రస్తుతం ఇదే విషయంపై మనకు మరింత సమాచారం అందించేందుకు సిఐ చంద్రబాబు మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సిఐ గారు. సిఐ గారు హలో సిఐ గారు, అసలు ఏం జరిగింది? ఇతనికి ఆ యువతికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ఆమెను వేధిస్తున్నాడు? ఈమెను గత 5 to 6 months నుంచి వేధిస్తున్నాడు. ఈ మా టెంపరీగా నగరి ట్రిబ్యునల్ ట్రైబల్ దాంట్లో పని చేస్తూ ఉంటుంది. ఈమె ప్రతిరోజు బస్సుకి వెళ్తా అంటే డైలీ ఈమెను వెంటపడడం వేధించడం జరుగుతుంది. నిన్నటి దినము అరౌండ్ 8:30 AM అంటే మార్నింగ్ ఆమె కంటి బస్సులో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే పోయి అసభ్యకరంగా ప్రవర్తించాడు. నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదా అని. అతనికి ఆల్రెడీ 48 years ఉంది. సో దాని మీద ఆమె మహిళ తిరగబడడంతో మాకు ఫిర్యాదు అందింది. వెంటనే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని రసప్ చేసుకొని ఆ బాధితురాల నుంచి కూడా కంప్లైంట్ తీసుకున్నాము. ప్రజెంట్ అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది అండి. సిఐ గారు, ఇప్పుడు ఏ సెక్షన్ల కింద బాలాజీ యాదవ్ మీద కేసులు నమోదు చేశారు? 354 Class A, 354 Class D, 354 Class B కింద మరియు 323 506 IPC కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఆల్రెడీ సబ్ జైలు పంపించాము. రైట్ సిఐ గారు. నగరి మాజీ మున్సిపల్ కమిషనర్ నిర్వాకంతో ప్రజలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. బస్టాండ్లో యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బాలాజీ యాదవ్ ఆమెపై భౌతిక దాడికి కూడా ప్రయత్నించాడు. గత 6 నెలలుగా తనని పెళ్లి చేసి తెలుస్తోంది. అయితే ఈ రోజు ఆ యువతిపై భౌతిక దాడికి ప్రయత్నించిన బాలాజీ యాదవ్ అక్కడున్న ప్రయాణికుల చేతికి చిక్కాడు. అతనికి దేహశుద్ధి చేసిన ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. బాలాజీ యాదవ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతని రిమాండ్కి తరలించారు.